'కన్నప్ప' మూవీకి సంబంధించి వచ్చినటువంటి కొత్త టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఒళ్ళు మండిపోతుంది. ఎందువల్ల అంటే ముఖ్యంగా అక్షయ్ కుమార్. శివుడి పాత్రధారిగా చేసినటువంటి అక్షయ్ కుమార్ మెడలో కనీసం ఆ సర్పరాజం పాము అని పిలిచేటువంటి ఆ సర్పరాజం శంకరాభరణం లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు కనీసం అంటే మనం చిన్న చిన్న వీధి నాటకాల నుండి పాత సినిమాల నుండి రామారావుతో చేసిన పాత్రలే, కృష్ణంరాజు శివుడి పాత్ర చేసిన 'మంజునాథ్‌లో' చిరంజీవి అద్భుతంగా ఆ పాత్ర చేశాడు. అక్కడ కనపడతది పాము. కనీసం కొన్నాళ్ళ తర్వాతేంటంటే ఒక ఇనపదో ఐ మీన్ ఆహ్, సిల్వర్‌దో, బంగారందో అలా చేసి అదన్నా వేసుకునేవారు. నిజమైన పాములకి మూతి కుట్టి మరీ వేసేసేవారు అప్పట్లో. ఆ తర్వాత తర్వాత డ్రామాల్లో అక్కడ రబ్బర్ పాములనేసుకుంటారు. అట్‌లీస్ట్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని తెలిసి గూడా కనీసం దాన్ని ఒక్కసారి గూడా కనీసం అసలు దాని బేసిక్ గూడా చూపించకపోవడం పట్ల శివుడి భక్తులు చాలా సీరియస్ అవుతున్నటువంటి సిట్యుయేషన్ ఉంది. దాంతో పాటుగా శివుడు బేసిక్‌గా అంటే ఇంకొక అంశం ఏంటంటే తేడా కనిపిచ్చేది పరమశివుడు గజ చర్మాంబరధారి. చర్మాన్ని వ్యాఘ్ర చర్మాన్ని గూడా అంటే పులి చర్మము, గజ చర్మము క్లియర్ కట్‌గా పరమశివుడి గెటప్‌లో మనకు అనేక చోట్ల కనిపిస్తది. కొంతమంది గజ చర్మాన్ని ఉపయోగించకపోయినా వ్యాఘ్ర చర్మాన్ని, పులి చర్మాన్ని ఉపయోగించడం మనకు కనిపిస్తుంది. చూస్తూ ఉంటాం. చర్మాన్ని వాడినట్టుగా. కృత్తివాసుడు అనే పేరుంది. దానికి చాలా సార్లు ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కృత్తివ్రాసుడు అని చెప్పి అనడానికి. అందులో కీలకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, కృత్తివాసుడు అంటే చర్మాన్ని ధరించిన వాడు అని ఒక అర్థం ఉంది. గజ చర్మాన్ని ధరిస్తాడు పరమశివుడు. గజాసురుడికి మోక్షాన్ని అనుగ్రహిస్తూ, గజాసురుడి యొక్క చర్మాన్ని తాను ధరిస్తాడు. అలాగే పులి చర్మాన్ని ధరిస్తాడు. దానికో ఇంటర్ప్రిటేషన్ ఎందుకు ధరిస్తాడు ఏంటి అవేమీ గూడా పరమేశ్వరుడి యొక్క పాత్రధారి అక్షయ్ కుమార్ క్యారెక్టర్‌లో ఎక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, నీలం రంగు ఉచితంగా వీళ్ళకి దొరికినట్టుంది. నీలం రంగు మాత్రం బాగా పులిమేశారు. మరి డబ్బులేమైనా తక్కువయ్యాయేమో దానికి. తక్కువ కాస్ట్‌లో దొరికినట్టుంది. బాగా పులిమారు. మరి మిగతావన్నీ ఏమయ్యాయనేది క్వెషన్ ఇప్పుడు. అంటే పరమశివుడు అనగానే గొడ్డలి ఉండాలి, లేకపోతే చేతిలో జింక ఉంటుంది కదా! అని ఎవరు అడగట్ల. మామూలు పరమశివుడు. మనం సినిమాల్లో, నాటకాల్లో చక్కగా చూసినట్టు అలాంటిది అడుగుతున్నాం. అది కూడా లేదు దీంట్లో. ఇక పార్వతీ మాత పాత్రధారి. ఆమె దగ్గరికొస్తే అంతకు ముందు కూడా చర్చకొచ్చింది ఈ టాపిక్. పార్వతీదేవిని చూస్తున్నామా? లేకపోతే పార్వతీదేవి యొక్క చెలికత్తెలను చూస్తున్నావా? ఎవరో ఒక టీవీ సీరియల్స్‌లో నటించేటువంటి ఒక నటిని తీసుకొచ్చేసి ఆమెను ఎలాగైతే గెటప్ వేసి తీర్చిదిద్ది మన ముందు తీసుకొస్తారో, అలాంటి పాత్రధారిని మనం చూస్తున్నాం అనేటువంటి క్వెషన్ చాలా మందికొచ్చింది. ఎందుకంటే పార్వతీమాత అనగానే ఆభరణాలు గాని, కిరీటం గాని, అసలు చక్కగా కిరీటం అది పెట్టుకొని గాని ఏమీ లేవు. కొన్ని సినిమాల్లో మనం చూస్తే కిరీటం లేకపోయినా కూడా ఆభరణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది మనకు చూపిస్తారు. ఎంతమంది పాత్రధారు ఆహ్, సావిత్రితో సహా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళున్నారు. పార్వతీమాత పాత్ర వేసిన వాళ్ళు. సో, చూడగానే అర్థమైపోతుంది. పరమశివుడి పక్కన కూర్చుంది ఎవరనగానే ఈజీగా అర్థమైపోతుంది. వెలిగిపోతూ ఉంటుంది ఆ క్యారెక్టర్. కనీస ఆభరణాలు అసలు ఆ లుక్కు, ఆ కైండ్ ఆఫ్ ఇది లేకుండా పార్వతులను ఇట్లాగానా చూపించేదని కోపమొచ్చే పరిస్థితి. పాతది 'భక్త కన్నప్ప' సినిమా గనుక మీరు చూస్తే బాపు తీసింది. అందులో బాలయ్య యాక్ట్ చేశారు. నందమూరి బాలకృష్ణ కాదు. పాత యాక్టర్ ఉన్నారు బాలయ్య. శివుడు క్యారెక్టర్ చేశారు ఆయన దాంట్లో. ఎంత అద్భుతంగా చేశారంటే ఆయన దాంట్లో చార్మింగ్‌గా అద్భుతంగా ఉంటారు బాలయ్య దాంట్లో. బాపు ఒక ఫ్రేమ్ పెడితే మీకు కొన్ని షాట్స్ డాన్ యాంగిల్ నుంచి గూడా షాట్స్ తీసినప్పుడు కన్నప్పకి, పరమశివునికి మధ్య జరిగేటువంటి చిన్న యుద్ధం లాంటిదుంటుంది. కృష్ణంరాజు అలాగే బాలయ్య మధ్య. అలాంటి డౌన్ యాంగిల్ షాట్స్ చూస్తే అవన్నీ పరమశివుడు నవ్వుతూ ఉంటాడు. ఆ కిరాతుని పాత్ర లోపల అవన్నీ చూస్తే ఒక గ్రేస్ కనిపిస్తుంది. తర్వాత కూడా పరమశివుడిని చూపించేటువంటప్పుడు కైలాసంలో ఎంత అద్భుతంగా కంఠాభరణంతో, పులి చర్మంతో, గజ చర్మంతో పార్వతీ మాత గూడా ఎంతో అద్భుతంగా చూపిస్తది ఆ సినిమాలో. కన్నప్ప టీజర్ ఎందుకిట్లా తీశారా అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా చాలా చిరాకుగా ఉంది. 'ప్రభాస్' ఉన్నాడు కాబట్టి ఒక క్రౌడ్ పుల్లర్ తప్ప మిగతా వీఎఫ్ఎక్స్ గాని, అది గాని హిందీలో ఈ మధ్య వస్తున్నటువంటి సీరియల్స్‌లా ఉంది తప్ప సినిమా టీజర్‌లా నాకైతే అనిపియలేదు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి క్రౌడ్ పుల్లర్ కాబట్టి సినిమాలో కాంటెంట్ ఉంటది. ఒకవేళ థియేటర్‌కొచ్చాక ఉంటే ఒకవేళ ఆడతదేమో తప్ప, లేదంటే ఇది ఇంకో 'కంగువా' లాగా అయ్యేలా ఉందని నాకైతే అనిపిస్తుంది. ప్రభాస్ కూడా థియేటర్ వరకు లాగడానికి తోపెస్ట్ పాన్ ఇండియా యాక్టర్ కాబట్టి లాక్కురాగలుగుతాడు గానీ, సినిమాలో కంటెంట్ లేకపోతే ప్రభాస్ అయినా ఎవరైనా ఏం చేయగలుగుతారు. సో, మీకేమనిపించింది టీజర్ గురించి కామెంట్ చేయండి.